మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న ముంబైలో 18న ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలు జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సి వెంకట్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల వల్ల మెడికల్ రిప్రజెంటేటివ్స్ గా చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నామన్నారు. అదేవిధంగా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ను అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ చేసిన తీర్మానం రద్దు చేయాలన్నారు. మందుల కంపెనీలు మెడికల్ రిప్రజెంటేటివ్స్ పై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాయన్నారు. ఇష్టానుసారంగా బదిలీలు చేస్తూ ఉపాధిపై దెబ్బ కొడుతున్నారని విమర్శించారు. పని పద్ధతుల్లో డిజిటల్ ద్వారా రకరకాల ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మరొక ప్రక్క జనరిక్ మందుల గురించి జరుగుతున్న ప్రచారం చూస్తున్నామన్నారు. అయితే ఆ మందులలో నాణ్యత గురించి సరైన పరిశీలన తనిఖీ ఉండాలన్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ ను హైలీ స్కిల్డ్ ఎంప్లాయీస్ గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతున్నామన్నారు. తమ సమస్యలపై ఈ నెల 17న ముంబైలో 18న ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలు జయప్రదం చేయాలని మెడికల్ రిప్స్ ను కోరుతున్నామన్నారు. ప్రజలంతా మెడికల్ రిప్స్ ఉద్యమానికి సహకారం అందించాలని కోరుతున్నామన్నారు. నా పేరు వెంకట్రావు. నేను ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ నెల 17, 18 తారీఖుల్లో దేశవ్యాప్తంగా 3 లక్షల పైన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ అంటే మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 17వ తారీఖు ముంబైలోను అలాగే 18వ తారీఖు ఢిల్లీలోను ధర్నా చేస్తున్నారు. అది మా ఒక్క డిమాండ్స్ మీద ఈ ధర్నాలు జరుగుతున్నాయి. మాకు అది ఈ 3 లక్షల మంది పైన పనిచేస్తున్న సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఎప్పటి నుంచో ఉన్న కార్మిక చట్టాలన్నీ కూడా ఇప్పుడు కాలరాచి లేబర్ కోడ్స్ లోకి మార్చేస్తున్నారు. అది దానివల్ల కార్మిక చట్టాలు ఉన్నప్పుడే మాకు ఎటువంటి రిలీఫ్ రావట్లేదు. అలాంటిది ఈ కోడ్స్ అనేది తీసుకుని వస్తే డెఫినెట్ గా కంపెనీస్ అన్ని కూడా మా మీద విపరీతమైన దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని యథాతథంగా కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేసి, అలాగే మాకు నిర్దిష్ట పని విధానం అనేది లేదు. ఆ నిర్దిష్ట పని విధానం అనేది లేకపోవడం వల్ల కంపెనీస్ కు వాడికి నచ్చినట్టు వాళ్ళు పని విధానాలు క్రియేట్ చేస్తూ మా మీద విపరీతమైన పని ఒత్తిడి తీసుకుని వస్తున్నారు. సో దాని మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడో ట్రైపార్టియేట్ కమిటీని ఫామ్ చేసింది. దాని మీద మీటింగ్ అయితే పిలవట్లేదు. ఇమీడియట్ గా ట్రైపార్టియేట్ కమిటీని పిలిచి మా నిర్దిష్ట పని విధానాన్ని అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మందుల పరిశ్రమల్లో పనిచేస్తున్న మాకందరికీ కూడా విపరీతమైన సేల్స్ రిలేటెడ్ హెరాస్మెంట్స్ అనేది కూడా జరుగుతున్నాయి. పూర్తిగా సేల్స్ కి మమ్మల్ని బాధ్యులు చేసి విక్టిమైజేషన్ చేస్తున్నారు. అంటే ఉద్యోగాలను తీసేస్తున్నారు. సేల్స్ టార్గెట్స్ అచీవ్ అవ్వకపోతే మాత్రం ఉద్యోగాలను తీసేయడం, లేదంటే దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడం అవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే ఈ మధ్య కోవిడ్ తర్వాత ఈ డిజిటల్ యాక్టివిటీస్ అనేది కూడా విపరీతంగా పెరిగిపోయాయి. మేము మామూలుగా మార్కెట్లోకి వెళ్లి డాక్టర్స్ దగ్గరికి వెళ్లి బ్రాండ్స్ ప్రమోట్ చేయాల్సిన పని మాది. అలాంటిది ఆ పని కన్నా మిగతా పనులు ఎక్కువ చేయిస్తున్నారు. ఇటువంటి మీటింగ్స్ అనేసి, డిజిటల్ మీటింగ్స్ అనేసి, లేదంటే డాక్టర్స్ రాస్తున్న ప్రిస్క్రిప్షన్స్ అవన్నీ కూడా ఫోటోలు తీసి ఆ కంపెనీకి పంపించడం అనేసి ఇవన్నీ కూడా విపరీతమైన ఒత్తిడి పెడుతున్నారు. ఒక పేషెంట్ది ప్రిస్క్రిప్షన్ అనేది డాక్టర్ కి పేషెంట్ కి మధ్యలోనే ఉండాలి. అది ఆ ప్రైవసీని కూడా కంపెనీస్ కాలరాచడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అది ఏదైనా జరిగితే అది ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ మీద క్రిమినల్ కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని కూడా ఇమీడియట్ గా కంపెనీస్ అన్ని కూడా ఆపాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మాకు ఈ 8 గంటల పని విధానం అనేది 2010 సంవత్సరంలో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. దాన్నేమో ఇప్పుడు 10 గంటలకి 12 గంటలకి పెంచడానికి స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తోంది. మాకున్న పని విధానాన్ని 8 గంటల పని విధానాన్ని యథాతథంగా కంటిన్యూ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్స్ తో కంపెనీస్ కి ప్లేస్ చేస్తున్న డిమాండ్స్ తో 17వ తారీఖు సౌత్ నుంచి అలాగే వెస్ట్ నుంచి మొత్తం మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ముంబైలో ధర్నా చేస్తారు. అలాగే 18వ తారీఖు సెంట్రల్ గవర్నమెంట్ ప్లేస్ చేసిన డిమాండ్స్ తో నార్త్ నుంచి ఈస్ట్ నుంచి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ధర్నా చేస్తారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని అందరూ కూడా అర్థం చేసుకుని దీంట్లో పాలు పంచుకోవాలనేసి, అలాగే మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ చేస్తున్న కార్యక్రమాలకి అందరూ సహకారం అందించాలనేసి కోరుకుంటున్నాం. దీంతో పాటు ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ జెనరిక్స్ మెడిసిన్స్ మీద విపరీతంగా క్యాంపెయిన్ చేస్తోంది. జెనరిక్ మెడిసిన్స్ వాడండి, జెనరిక్ మెడిసిన్సే మీకు అదే పరమనిధి అనేసి చెప్తున్నారు. అది కానీ కంపెనీలు పెంచుతున్న రేట్ని ఎక్కడా పట్టించుకోకుండా జెనరిక్ మెడిసిన్స్ వాడండి అని చెప్తున్నారు. ఈ జెనరిక్ మెడిసిన్స్ అయితే క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా క్వాలిటీ చెకింగ్ మెకానిజం అనేది లేదు. దానివల్ల మందులు వాడితే, జెనరిక్ మందులు వాడితే పేషెంట్స్ కి నిజంగా రిలీఫ్ వస్తుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అది
సో గవర్నమెంట్ ఇవన్నీ మానేసి కంపెనీల మీద ఒత్తిడి పెట్టి గవర్నమెంట్ ప్రైస్ కంట్రోల్ చేస్తే కంపెనీలు తయారు చేసే మందులే తక్కువ ధరలకు వస్తాయి. దాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకుని మేము చేసే కార్యక్రమాల్లో మాకు సహాయం అందించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.